మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. క్రిస్మస్ కాలమును, నూతన సంవత్సరం, ఈ రెండిటి మధ్యలో మనము వాక్యము ధ్యానించుకునేటప్పుడు మరి క్రిస్మస్ కాలం నుంచి కొత్త సంవత్సరానికి మధ్యలో మరి ఏ సంఘటనలు సమాయత్తం చేసిందో కొన్ని వాక్యముల ద్వారా మనం ధ్యానించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగ పిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పినట్లు గువ్వల జతనైన 2 పావురముల పిల్లలని బలిగా అర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ఇది యేసుక్రీస్తు జననము తర్వాత 8వ రోజున జరిగిన సంఘటన గురించి వ్రాయబడింది. మహాకాశములు కూడా పట్టాలని దేవాది దేవుడు మరి ఒక సూక్ష్మ రూపములో మానవుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ముందుగా గొల్లలు, జ్ఞానులు, పండితుల నుంచి పామర్ల వరకు కూడా ఆయన్ని దర్శించుకునే భాగ్యం ఇచ్చాడు. ఈ లోకంలోకి ఆయన మరి దేని నిమిత్తం వచ్చాడు? రాజుగా పరిపాలన చేయటాక, ప్రజలందరినీ తన రాజ్యంలోకి వెళ్ళటానికి సమాయత్తం చేయటాక. రాజుగా పరిపాలన చేస్తే రాజప్రసాదంలో పుట్టేవాడు. తన యొక్క బిడ్డలను తనతో పాటు నిత్యరాజ్యం ఉండటానికి తీసుకొచ్చిన మరి ఆ ప్రభువు చాలా దీనుడిగా జన్మించాడని మనం వాక్యం చదువుకున్నాం. ఎందుకని అందరితో పాటు ఉండి అందరినీ కూడా తన రాజ్యంలోకి తీసుకెళ్ళని తన యొక్క ప్రేమను పంచడానికి వచ్చిన ఆయన మరి సామాన్య మానవుడిగా పశువుల పాకలో పుట్టాడు. అయితే 8వ రోజు తర్వాత ఆయన ప్రతిష్ఠించారు. 8వ రోజున మరి ప్రత్యేకత ఏంటి, ఎందుకని ప్రతిష్ఠ జరిగింది, మరి ఆ ప్రతిష్ఠ నుంచి ఏం జరుగుతుంది ఇప్పుడు మనం ధ్యానించుకుందాం. 8వ రోజు అంటే ఇప్పుడు మనం న్యూ ఇయర్ చేసుకునే రోజు 8వ రోజు అవుతుంది. మరి క్రీస్తు శకము అప్పటి నుంచే ఆరంభమైంది. మన సంవత్సరాలు చెప్పాలంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము చెప్పగలిగినంత ఆధారాలతో కూడి ఉంటే మాత్రమే జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు నిజంగా జన్మించాడు. మరి ఆయన జన్మించిన 8వ రోజున నూతన సంవత్సరం క్యాలెండర్ క్రీస్తు శకం వచ్చింది. దానికి ప్రాముఖ్యత ఏంటి? ఈ ప్రతిష్ట చేసినప్పుడు దేవునికి ఇచ్చినప్పుడు పేరు పెట్టడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ నుంచి దేవుని యొక్క కార్యాలు మొదలవుతున్నాయి, ఆ నెరవేర్పు జరుగుతుందని అర్థం. మొదటిగా జరిగిన గొప్ప సంఘటన ఏముందంటే, ఆయన ఎప్పుడైతే ఆలయంలోకి వచ్చాడో, సిమెయోను ఒక నీతిమంతుడు, దేవుని విశ్వాసం కలిగిన వాడు, ఆయనకు పరిశుద్ధాత్మ వలన ఏం చెప్పింది, యేసు ప్రభువును నువ్వు చూడకుండా చనిపోవనే ప్రవచనం చెప్పబడింది. మరి ఎప్పుడు చెప్పబడింది, ఎప్పుడు నెరవేర్చబడింది అనేది చెప్పలే. ఆయన అదే విశ్వాసంతో ఎంతో వృద్ధుడై కూడా జీవిస్తూ ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తూ ఎప్పుడైతే ఆ బిడ్డను చూశాడో, చూడగానే ఆత్మవశుడు అతడు దేవాలయంలోనికి వచ్చి అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయం జరిగించడానికి తల్లిదండ్రులు శిశువుని యేసుని దేవాలయంలో తీసుకొచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించెను. నాదా, ఇప్పుడు ఈ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు. అంటే మరి ఆయన చూసినాక మాత్రమే మరణం చెందుతారనే ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు పుట్టి లోకంలోకి వస్తాడనే ఒక ప్రస్ఫుటమైన ఆధారం ఇక్కడ కనబడుతుంది. మరణించక ముందు చూస్తాననే వాగ్దానం నెరవేర్పుని బట్టి మనకేం తెలియజేయబడుతుంది? ఈయన నిజమైన క్రీస్తు. ఈయన మరి మానవుల గురించి, లేకపోతే పాపుల గురించి, లేకపోతే అన్యుల గురించి, ఎవరైతే దేవుని యందు విశ్వాసం లేరో, ఎవరైతే పాపంలో పడిపోయి వారికి నీతి రాజ్యము అర్హులు కారు అనుకునే పరిస్థితుల్లో వారందరినీ రక్షించుకొనుటకై దీనుడై లోకంలోకి వచ్చాడు. మరి ఆయన చూసి వెంటనే ఆ వాక్యాలు విన్నప్పుడు దేవుడు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడు? దేవుడి నుంచి ఎదురు చూస్తున్న వారికి ఆదరణ కలిగించడానికి, వారికి మరి ఒక విశ్వాసాన్ని బలపరచడానికి, మరి ఆయన యొక్క రాకడ ఈ లోకంలో అనేక మందికి రక్షణ కలిగించడానికే దాని ప్రస్ఫుటముగా ఈయనకి చెప్పబడింది. ఆ తర్వాత అదే సమయంలో కూడా అదే దేవాలయంలోకి వచ్చిన అషేరు గోత్రీకురాలైన ఒక ఆమె కన్యత్వం నుంచి ఆమె విధవరాలుగా ఉన్న మరి దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటూ ఎదురు చూస్తూ ఉంది. ఈమెకి చెప్పబడలే దేవుడు వస్తాడని, కానీ విశ్వాసం ఎదురు చూస్తుంది. ఆ విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు ఎప్పుడైతే దేవాలయంలోకి యేసు ప్రభుని తీసుకొచ్చారో, ఆయన గురించి అందరికీ చెబుతూ, అందరూ ప్రవచిస్తూ ఆమె చెప్పిన మాటలు అవన్నీ చూస్తే యేసుక్రీస్తుని ఈ లోకంలోకి వచ్చినప్పుడు గుర్తించగలిగిన మరి నీతిమత్వం కలిగిన ఆమె. కాబట్టి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చినది వాస్తవం.
దాన్ని ఇద్దరు వ్యక్తుల ద్వారా మనకి అక్కడ రుజువు చేయబడింది. ఇద్దరు వ్యక్తులలో మొదటిగా ప్రవచనము విని ప్రవచనం నమ్మి విశ్వసించిన ఆయనకి, విశ్వాసంతో మాత్రమే ఎదురు చూస్తున్న ఆమెకు దేవుని యొక్క రాకడ తెలియచేయబడిందంటే, మనము మరి క్రిస్మస్ కాలంలో దేవుని యొక్క జననం గురించి మనం ఎంతో ధ్యానించుకున్నాము, ఆనందించాము, కానీ ఆయన రాకడని మనము అనుభవించగలిగినాము. ఆ అనుభూతి మనకుందా? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి, ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుసును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగ చేయుచున్నాను, ఎడారులలో నదులు పారచేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగ చేయుచున్నాను. అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పుకోడను నన్ను గనపరచును. నా నిమిత్తం నేను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేదురు. యాకోబు, నీవు నాకు మొరపెట్టుటలేదు, ఇశ్రాయేలు నన్ను గూర్చి నీవు విసిగితివి కదా. దహన బలులుగా గొర్రె పిల్లలు మేకల పిల్లలు నా ఎద్దుకు తేలేదు. నీ బలుల చేత నన్ను గనపరచలేదు. నైవేద్యములు చేయవలని నేను నిన్ను బలవంతము పెట్టలేదు, ధూపము వేయవలని నిన్ను విసిగింపలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరికదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదింతుము. నీవు నీతిమంతుడిగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించము. ఆయనందు నిలిచి ఉండే కార్యములో గతములో మునుపటి మనము ఏ రీతిగా జీవించామో దాన్ని వీడి మరి వాటన్ని తలంచుకొనుచు ఆ రీతిగా జీవించటం కాదు, కానీ నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. దేవుడు మనకి ఈ కొత్త సంవత్సరం ఇచ్చే వాగ్దానం అదే. మనకు ఒక నూతన క్రియ ద్వారా దేవుని యందు మనం నిలిచే రీతిగా నడుపుటకు ఆయన సిద్ధపాటు చేస్తున్నాడు. ఎలాగూ అరణ్యములో మరి నదులలో అన్ని పారచేస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడు? యాకోబు, నువ్వు నాకు మొరపెట్టలేదు, నువ్వు బలులేమి ఇవ్వలేదు అంటే, యాకోబు అంటే మనల్ని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు నాకు ఎన్ని కావాలని మొరపెట్టలే, కానీ నీకు కావలసినవి సమృద్ధిగా చేయుటకు నేను సిద్ధపాటు చేస్తున్నా. అంతేకాదు, నువ్వు బలులు అర్పించి నన్ను తృప్తిపరచలే, నీ బలుల వలన నీకు మేలు చేయడానికి సిద్ధపరచలేదు. ప్రతిఫలం ఆశించి చేసిన వాటి గురించి కాదు. నేనే నీ పాపముల చేత నువ్వు నన్ను విసిగించావు, నీ దోషముల చేత నన్ను అవమానపరిచావు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమమును తుడిచివేయుచున్నాను. అది దేవుని వాక్యము, దేవుని వాగ్దానం. అంటే నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాటన్నిటిని బట్టి గత సంవత్సర కాలంలో రాలేదని చింతిస్తున్నావేమో, అవన్నీ జరగలేదని నువ్వు బాధపడుతున్నావు. లేదా గత కాలంలో చేసిన అనేక పాపాలను తెలుసుకొని ఇంకా నేను పాపంలో ఉన్నాను అనుకుంటున్నావేమో. వాటన్నిటిని మర్చిపో, వాటన్నిటిని గుర్తు చేసుకో అవసరం లేదు. లేదా నిన్ను క్షమించడానికి, నిన్ను క్షమించి రక్షించడానికి ఈ లోకంలోకి మరి మానవునికి వచ్చాను కాబట్టి నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నీ అతిక్రమములతో నన్ను విసిగించావు, నీ పాపములతో ఆయాస పెట్టావు. ఇంతగా నువ్వు విసిగించిన ఆయాస పెట్టినా నేనే నా చిత్తానుసారముగా నిన్ను రక్షణ తీసుకుంటాకు వచ్చానన్నాడు. ఇది నిజమా? ఏ రీతిగా నెరవేర్పు జరిగింది? యేసు ప్రభు ఏ రీతిగా పిలుస్తున్నాడంటే, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం చూస్తే, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళిద్దరూ మరి పెద్దవారైనప్పుడు పెద్దవాడు తండ్రితో సహకరించి తండ్రితో అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. చిన్నవాడు మరి చెడు సహవాసంలో మరి తండ్రితో సహకరించక అనేకమైన చెడు అలవాట్లతో పెరిగి తండ్రి దగ్గరికి వచ్చి నా వాటా నేను ఇస్తే ఇంకా ఈ రీతిగా జీవనం కాకుండా చాలా మంచిగా జీవించగలను. అంటే మీరు ఎంతసేపు ఈ పొలము, ఈ పనులు వీటని తిరుగుతున్నారు కదా, నీ ఉన్న ధనంతో మంచి వ్యాపారం చేసే అంత తెలివి జ్ఞానం ఉంది, నాకు మంచి స్నేహితులు సహకారం ఉంది, మంచి అభివృద్ధి పదంలోకి మంచి జీవనం జీవించగలను. ఎంతసేపు మీరు పొలం పనులు చేసుకుని ఇంట్లో ఈ రీతిగా జీవించే కన్నా మనకున్న ధనాన్ని బట్టి నేను ఎన్నో విషయాల్లో గొప్పగా జీవించగలను. మీరు నాతో పాటు సహకరించరారు కాబట్టి నా ధనం నాకు ఇస్తే నా జీవితాన్ని ఎంతో సంతోషంతో ఆనందం గడుపుకుంటానని తండ్రి దగ్గర తన ధనాన్ని తీసుకుని, స్నేహితులు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ఉన్న ధనముతో వేషలతోనూ మరి అనేకమైన ఏదో పెట్టుబడులు పెట్టి వ్యాపారమనో రకరకాల కార్యక్రమంలో ఆ ఉన్న ధనమంతా కరిగిపోయే క్రమం వచ్చింది.
కరిగిపోయినాక ఏం చేస్తాడు? స్నేహితులు ఉన్నారా? వెళ్ళిపోయారు. మరి ఈ ధనం ఇవ్వకముందు తల్లిదండ్రులు ఎన్ని రీతిలుగా చెప్పుంటారు, అయినా వాడికి రుచించలే. ఎందుకని? ఈ యొక్క జీవన విధానం వీడికి నచ్చలే. మాకు అనేకమైన ధనం ఉంది కాబట్టి దీన్ని వాడుకొని ఎంతో ఘనంగా జీవించవచ్చు అనుకున్నాడు. కానీ ఆ సమయంలో తన యొక్క స్నేహితులను చూసో ఇంకోళ్ళని చూసో అదంతా కూడా బలం అనుకున్నాడు. కానీ వారు అవసరార్థం ఉన్నారు అనుకునే జ్ఞానం లేక ఉన్న ఆ యొక్క చెడు అలవాట్లలో వ్యసనాలలో పడిపోయి ధనాన్ని మొత్తం కోల్పోయినప్పుడు, అందరూ కూడా విడిచి వెళ్ళిపోయినప్పుడు ఒంటరిగా నిస్సహాయుడై ఆహారం కూడా లేని స్థితిలో దుర్వ్యసనాలకు గురైన వాడు, ఏం పని లేనివాడు, ఏం పని చేత కాని వాడిని ఎవరు పెట్టుకుంటాడు? ఎవరు పెట్టుకోలే, ఎక్కడా కుదరలే. ఆఖరికి పందులు కాసుకునే చోట, అంటే పందులు కాయాల్సిందే ఉంది, దాంతోపాటు వెళ్తే వీడు కూడా అంతకుముందు ఆ పందులే రీతిగా జీవించినటువంటి జీవన విధానం, మురికిలో, దుర్మార్గ క్రియలలో, వ్యసనాల్లో పడి అటువంటి జీవితం జీవించిన వాడికి ఇక పందులతో సహవాసం అయిందని ఆ పందులు కాసుకునే వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వీడికి ఆకలికి సరిపోక పందులు తినే ఆహారాన్ని కూడా తినాలనుకుని ఆ సమయంలో కానీ వాడికి జ్ఞానోదయం అయింది. ఏమని? అయ్యో, నేను ఎంత దుర్మార్గపు పని చేశాను, ఎంతో మంచిగా మా ఇంట్లో ఉంటే మా నౌకర్లు సైతం మంచి ఆహారాన్ని భుజించగలిగిన స్థితిలో ఉన్న నేను మరి ఈ లోకంలో నా బలాన్నో జ్ఞానాన్నో స్నేహితులను చూసి అంత గొప్పగా జీవించవచ్చు అనుకున్నాను. కానీ నాకున్న వ్యసనాల వల్ల కానీ, నాకున్న అహంకారం, అతిశయము, లేకపోతే ఇవన్నీ కూడా ఎంతగానో చింతించాడు, రోధించినా అప్పుడు ప్రయోజనం లేదు. పందులతో పాటు తిరగాల్సిందే, వాటి యొక్క ఆహారం భుజించవలసిందే. కానీ అప్పుడు ఏమనుకున్నాడు? ఈ రీతిగా కాకుండా నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను కొడుకుగా కాకుండా ఒక సేవకుడుగా నన్ను తీసుకోమని అడిగితే నా తండ్రి స్వీకరిస్తాడు. అంటే తండ్రి మనసు తెలుసు. తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకుగా అడగగలిగిన స్థితి లేదని ఇతనికి తెలుసు. మరి అడిగి అర్హత కోల్పోయిన తర్వాత అర్హత కన్నా ఒక సేవకుడుగా నా తండ్రి దగ్గరే ఉంటాను. ఎప్పుడైతే మనిషిలో అతిశయం, అహంకారం విషయంలో మరి గ్రహించి మార్పు చెంది మనసులో మనం యథార్థతను తెలుసుకోగలిగామో, యథార్థతను బట్టి జీవించాలనుకునే స్థితి, ఆ దీనత్వము, ఆ యొక్క పరిస్థితులన్నింటినీ గమనించి మార్పు చెందిన దిశలో మనిషి సక్రమైన యోచనలో తన స్థితిని తెలుసుకొని తన యొక్క పరిస్థితులు ఎంత దీనత్వానికైనాను సిద్ధపడి దాని నుంచైనాను తన యొక్క జీవితాన్ని మార్చుకోవాలనే క్రమము మార్పు చెందినప్పుడు వస్తుంది. అటువంటి మార్పు గ్రహించగలిగిన పరిస్థితులను మరి మనుషులు అతిశయంతో కాకుండా మరి యథార్థమైన మనసుతో ఉన్నప్పుడు మాత్రమే గ్రహించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు వెళ్ళి నేను సేవకుడిగా చేస్తాను, నేను కొడుకుగా అర్హుని కాదు. ఎప్పుడైతే అటువంటి మనస్సు వచ్చిందో తగ్గించుకొని తన యొక్క స్థితిని తెలుసుకొని మార్పు చెంది క్షమ అడగగలిగిన పరిస్థితులు కూడా లేని అనర్హుడిని అనుకుని యోచించుకొని తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఏం జరిగింది అక్కడ? తండ్రి ఆ కుమారుణ్ణి దూరంగా చూసి మరి ఇటువంటి వాడు వస్తున్నాడు కాబట్టి వీడిని రానియొద్దనుకోలే, వీడిని గురించి మరి వెళ్ళగొట్టాలనుకోలే. వాడు రాకముందు నుంచి ఎదురు చూస్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడా నా కొడుకని. కుమారుడు వచ్చి తన యొక్క స్థితిని అన్నీ అడిగి చెప్పి క్షమించమని అడిగి వేడుకొని ఆ క్షమాపణ పొందే దిశ నుంచి తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే మరి ఆ యొక్క కుమారుని చూసి వెంటనే పరిగెత్తుకుని వెళ్ళిపోయి వాడి మెడ మీద పడి మరి ఏడ్చి కుమారునిగా స్వీకరించుకుని తీసుకొచ్చాడు. ఎప్పుడైతే మార్పు చెంది మనము మన యొక్క స్థితిని ఎరిగి మన యొక్క దీనస్థితి, హీనస్థితి మరి ఏదైనాను దేవుని యథార్థతతో కూడి మనం ఎదురు చూస్తామో మరి పరలోకం నుంచి వచ్చి దేవుడు, ఈ లోకం నరరూపిగా వచ్చిన దేవుడు, మనం రక్షించాక వచ్చిన దేవుడు, మరి ఆయనే మనకి మన పాపముల చేత విసిగించినను ఆయాసపరిచినను ఆయనే చిత్తానుసారముగా మనల్ని క్షమించటానికి ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఆయన మనల్ని క్షమించి నీవు చేసిన పాపములు, అతిక్రమములు నువ్వు మరి వాటి గురించి నువ్వు ఆ దేవుని సన్నిధిలో మొరపెట్టలే, అడగలే. కానీ నీ యొక్క మార్పును చూసి దేవుడు, నీ యొక్క అర్పణను చూసి, రోదన చూసి కాదు, నీలో మార్పును చూసిన దేవుడు నీవు క్షమాపణ అడగకముందే నేను క్షమించి ఆయన పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి మరి కుమారునిగా స్వీకరించిన రీతిగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి మనల్ని యొక్క పాపాలను మనం ఎరిగి ఆయన వైపు తిరిగితే మరి ఆ విశ్వాసరాలు ఏ రీతిగా దేవుని చూసి మరి ఈయన నిజమైన దేవుడు వచ్చాడని అందరికీ చెప్పగలిగిందో అటువంటి స్థితిలో ఉండే గొప్ప క్షణము ఈ నూతన సంవత్సరంలో జరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంటే నీ యొక్క పాపాల విషయమై దేవుని మొరపెట్టి నీ ప్రాయచిత్తముకై నువ్వు అనేకమైన చేయవలసిన క్రియలు వాటన్నిటిని అనుభవించకముందే
నిన్ను క్షమించడానికి ఆయన వచ్చి ఆయన చిత్తానుసారముగానే నీ యొక్క పాపాలను క్షమించి నిన్ను కుమారునిగా స్వీకరించడానికి వచ్చాడు. కాబట్టి నీ యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందన్నాడు ఇక్కడ 2 కొరింథీయులు 5:17 చూస్తే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్తవాయను. ఎవడైనా క్రీస్తు నందుంటే మన యథార్థతని ఎరిగి, మన స్థితిని ఎరిగి, మన పాప స్థితిని యథార్థముగా దేవుని సన్నిధిలో ఒప్పుకునే క్షేమము మనము క్రీస్తునందు ఉన్నవారముగా ఉంటాం. ఎవడైతే క్రీస్తునందున్న ఎడల అతను నూతన సృష్టి. కాబట్టి నూతన సంవత్సరము మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఇన్ని రోజులు క్రిస్మస్ కాలంలో ఉన్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాం, ఆయన యొక్క జన్మ సంతోషం జరుపుకొనిచున్నాం. ఇంతగా జరుపుకొనిచున్నాం. మన నుంచి దేవుడు ఏమి ఆశిస్తున్నాడు? ఈ సంబరాలను చూసి, సంతోషాన్ని చూసి దేవుని మనం అనేక రీతిలుగా స్తోత్రాలు చేస్తూ మరి క్యారల్స్లో ఆనందగానాలు చేస్తున్న మనకి దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడంటే, నీ యొక్క పాపస్థితి నుంచి నువ్వు మార్పు చెంది నువ్వు దేవుని వైపు చూస్తూ మరి ఆయన రాకడని స్వాగతిస్తే నీకు నూతన సృష్టి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నీ పాతవి అన్నీ గతించినవి. పాత వాటిని గురించి నువ్వు చింతించవద్దు, పాత విషయాల నుంచి ఆయాసపడవద్దు. వాటివన్నిటి గురించి దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క పాప స్థితిని గురించి నువ్వు అడగక ముందే నీ యొక్క మారు మనసును బట్టి ఆయన క్షమించి నీకు నూతన జీవితానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజున ఆయన ప్రతిష్ఠించిన రోజున జరిగిన గొప్ప కార్యము నూతన సంవత్సరంలో ఎవరైతే దేవుని గురించి ఎదురు చూస్తున్నారో మరి ఆ ప్రత్యక్షతలు చూడగలిగిన గొప్ప భాగ్యం కలగజేసిన గొప్ప దినం. కాబట్టి ఈ నూతన సంవత్సరం మనకి దేవుని ప్రత్యక్షత చూడగలిగిన గొప్ప దినముగా ఉండాలంటే మనలో పాత వాటి గురించి, పాత జీవితాన్ని గురించి మనం వ్యసనపడక, బాధపడక, మరి వాటి గురించి మనం చింతించక, వాటి విషయంలో దేవుని సన్నిధిలో మనము మారు మనసు ఎదురు చూస్తే వాటన్నిటిని క్షమించి ఇదిగో నూతన సృష్టిగా నీకు దేవుడు దయచేస్తున్నాడు అన్నాడు. ఏ రీతిగా మరి ఒక ఉపమానం మనం కూడా చూస్తే లూకాసు సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే, ఒక అంజూరపు చెట్టు వనము మరి యజమాని పని వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళినప్పుడు అవి ప్రతి ఏటా వచ్చి చూస్తున్నాడు కానీ ఫలించట్లేదు. అట్లా కొన్ని సంవత్సరాలు చూసిన తర్వాత ఇది ఎంతకాలమైనను మళ్ళీ ఈ సంవత్సరం వస్తుందనుకునే ఆశతో మనం దీన్ని సేద్యం చేస్తూ అనేకమైన ఫలాలు ఫలించే రీతిగా చేస్తున్న ప్రక్రియలో మరి ఎప్పటికప్పుడు అనుకుంటున్నాం కానీ ఫలించట్లేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాలు చూసినా ఇంకా వ్యర్థము, దీన్ని తీసివేద్దాం అనుకున్నాడు. మన విషయాల్లో కూడా దేవుడు ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం ఇస్తున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవుని వాగ్దానంతో మనం ముందుకు వెళ్తున్నాం. ఈ సంవత్సరం దేవుని యందు నిలిచి ఉండాలని కోరుతున్నాం. అయితే మళ్ళీ సంవత్సరం మధ్యలో చివరికి వచ్చేసరికి మరీ తిరిగి పాపములో ఉండి లేదా దేవునికి వ్యతిరేకమైన క్రియలలో నీతిమత్వం కోల్పోయి ఈ సంవత్సరం ఉందాం అనుకునే మనం స్థితిలో దేవుడు చెప్తున్నాడు, ఇంకా చాలా కాలం చూశాను కాబట్టి ఇక నీకు సమయం ఇవ్వను, ఈ యొక్క అంజూరపు వనాన్ని తీసేయమన్నప్పుడు చివరిగా ఆ యొక్క పనివాడు అడుగుతున్నాడు, మరి ఇన్ని సంవత్సరాలు చూసావు కదా, ఈ ఒక్క సంవత్సరం అవకాశం దయచేయి, దీంట్లో నేను పండే రీతిగా కృషి చేస్తాను, లేకపోతే పండే రీతిగా ఉంచుతానని ఎంతో ప్రాధేయపడినప్పుడు అధికారి మరి యొక్క పనివారి యొక్క విన్నపాన్ని విని మరొక సంవత్సరాన్ని దయచేశాడు. లూకాసు సువార్త 12వ అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తే, ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా పండింది. ఆ ధనవంతుడు పంటను సమకూర్చుకుంటే కొట్లను పెద్దవిగా చేసుకొని కట్టుకున్నాడు. అంటే అంతకన్నా ముందు కన్నా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరంలో ఇంతగా అభివృద్ధి చెందిన ఈ కొట్లలో కూర్చుకొని మరి ఏమనుకుంటున్నాడు, రాత్రి సమయంలో ఆహా నాకు ఇంకా చాలా కాలం జీవించగలిగిన తగిన ఆహారం ఉంది కాబట్టి నేను జీవిస్తాను అనుకున్నాడు. కానీ ఆ రాత్రి సమయంలో దేవుని పిలుపు వస్తే ఏం చేస్తాడు? ఈ సమస్తము సంపాదన అతనితో పాటు వెళుతుందా? అతనితో పాటు అనుభవించగలుగుతాడా? మరి ఎంతో కాలం జీవించాలని అనుకున్నప్పుడు దేవుని పిలుపు ఆ రాత్రి సమయం వచ్చినప్పుడు ఏం చేయగలుగుతాడు? కాబట్టి కొత్త సంవత్సరంలో పాత సంవత్సరం లాగానే ఇంకొక సంవత్సరం గడుపుతాము, మళ్ళీ మాకు ఉన్న అభివృద్ధి ఫలాలను మేము అనుభవిస్తూ ఉంటాము. మరి ఏదైతే ఆ తప్పిపోయిన కుమారుడు నాకున్న బలాల్ని బట్టి ధనాన్ని బట్టి అనుభవిస్తాను అనుకుని వెళ్ళిపోయే లోకంలో వ్యసనాలకు గురైపోయిన పరిస్థితిలో ఆఖరికి పందులతో సహవాసము, పందుల పొట్లు తినే పరిస్థితి వచ్చినా మారు మనసు పొందినప్పుడు మరి దేవుని సన్నిధికి వెళ్ళాడు. కానీ మనము ఇంకనూ ఈ లోకంలో
మనకున్న అనేకమైన చూస్తూ ఈ సంవత్సరం కూడా మనం ఉన్న అభివృద్ధి ఫలాలతో జీవిస్తామనుకుంటే ఏ సమయంలో ఎవరికి పిలుపు వస్తుందో తెలియదు. ఎందుకంటే గత కాలంలో మనం చూసిన వారు చాలామంది ఇప్పుడు మనకి కనిపించని పరిస్థితి. ఒకసారి నెమరు వేస్తే మనం ఎంతమందితో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాం, ఎంతోమంది కలిసి నూతన సంవత్సరాలు గడుపుకున్నాం, మరి ఎంత సంతోషం సంబరాలు జరుపుకున్నాం. వారిలో ఇప్పుడు మనం చూస్తే చాలామంది కనుమరుగై ఉన్నారు. కాబట్టి ఇటువంటి స్థితి ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే ఇవన్నీ వస్తాయని కాదు, కానీ నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని, నీకు పట్ల తన నూతన క్రియని చేస్తానన్న దేవుని వాగ్దానాన్ని విని నీ యొక్క మారు మనసుతో దేవుని సన్నిధికి వస్తే నీకు సమస్తమును కొత్తవిగా నీ యొక్క జీవితాన్ని నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ రాత్రి సమయంలో అతనికి ఆ పిలుపు వచ్చినప్పుడు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే పరిస్థితుల కన్నా, దేవుని పిలుపు కన్నా ముందు దేవుని సన్నిధికి మన సిద్ధపాట్లు ఈ సంవత్సరం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అయితే అంజూరపు చెట్టు మరి ఫలించక తప్పదు. ఎందుకని ఇంతకాలం ఉపేక్షించిన వాడికి ఉపేక్షించవలసిన సమయం లేదు. మరి యొక్క పనివాడు ప్రాధేయపడినప్పుడు మన గురించి అనేక మంది చేస్తున్న ప్రార్థనలు, మన తల్లిదండ్రులు, మన బంధుమిత్రులు, మన యొక్క తోటివారు, రక్త సంబంధులు, మనం పాపంలో ఉన్నామని చేస్తున్న ప్రార్థనలు మనల్ని కూడా మరల్చి దేవుని సన్నిధిలోకి మార్పు చెందే దిశగా ఉన్నప్పుడు అంజూరపు వనము తిరిగి ఫలించే రీతిగా అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన ఈ సమయము, నూతన సంవత్సరము, నూతన జీవితానికి మనకి పునాదిగా ఉండాలి. నూతనత్వం కలిగి మన జీవితం ఉండాలి. మన పాపాలన్నింటినీ ఆయన మర్చిపోతానన్నాడు, క్షమిస్తానన్నాడు, జ్ఞాపకం చేసుకోవద్దన్నాడు. నీ గురించి నువ్వు తలంచకు. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి గతంలో చేసిన సమస్తమును తీసివేసి నిన్ను నూతన సృష్టిగా చేసి పాతవి గతించిన ఇదిగో సమస్తమును కొత్తవా. అంటే నీకు సమస్తమును కొత్తవి అంటే నీ యొక్క పాత జీవితంలో, నీ యొక్క భయంకరమైన జీవితంలో, భయముతో కూడిన జీవితంలో, నిరాశ నుంచి దేవుడు నీకు కొత్త ఆశని ఇస్తున్నాడు. నీవు చేయవలసినది, నువ్వు గతంలో చేసిన వాటన్నిటి గురించి తలంచక, వాటన్నింటి గురించి దేవుని సన్నిధిలో నువ్వు ప్రాయశ్చిత్తం అడగని అవసరం లేదు. ఎందుకని దేవుడే తన చిత్తానుసారముగా నిన్ను క్షమించి నీకు నూతన క్రియలో నూతన సంవత్సరం నీకు అందిస్తానన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాలను నూతనత్వం కలిగి గతములో మనము ఈ యొక్క అంజూరపు వనం వలె తిరిగి ప్రతి సంవత్సరం కూడా కాయిపోతే దేవుడు క్షమిస్తాడు అనుకుంటాకి వీలు లేదు. ఎందుకని ఈ సంవత్సరం మాత్రమే దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ సంవత్సరం మాత్రం నీకు అవకాశం ఇస్తున్నాడు. అది నువ్వు మార్పు చెందే దిశగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఫలాలు మన జీవితంలో పొంది మనం దేవుని సన్నిధికి నిత్యరాజ్యానికి వెళ్ళే వారంగా ఉంటాం. కాబట్టి నూతన సంవత్సరము అందరము మన యొక్క జీవితంలో మార్పు చెందిన దిశగా, దేవుని నిలిచే దిశగా, దేవుని యొక్క కృపలు పొంది నూతనమైన జీవితంతో మనము ఉండేలాగున దేవుడు దీవించునుగాక. సర్వశక్తి మిక్కిలి కనికరముల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. నీ కృపను బట్టి మమ్మల్ని ఆశ్రయించి నడిపించిన దేవా వందనాలు నాయనా. మా యొక్క పనుల విషయంలో, మా యొక్క క్రియల విషయంలో మేము ఎంతగానో ఈ సంవత్సరము వేదన ఆందోళన చెందాము. అనేక విషయాలు వెనకబడిపోయాము. ఎన్నో విషయాల్లో అతిశయించాము, మరి నిర్లక్ష్యం చేశాము, నిజానికి దూరంగా జీవించాము. మరి అటువంటి విషయాలన్నీ క్షమించి మాకు నూతన సంవత్సరం దయచేస్తున్నందుకు వందనాలు తండ్రి. కాబట్టి ఈ సంవత్సరం మేము అందుకోవాలంటే నీ యొక్క సన్నిధిలో మేము మారుగలిగిన జీవితానికి సిద్ధపడినప్పుడు నూతనమైన జీవితం ఇస్తామని, సమస్తమును కొత్తవిగా చేస్తామని, మా జీవితంలో వాటన్నిటిని కూడా నీ యొక్క రాజ్యానికి నీ వారసులుగా చేసే క్రమంలో తండ్రి మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.